అంటే గురువు గారి యొక్క కృప ఉన్నప్పటిది సాధ్యమవుతుంది. కాబట్టి తమ యొక్క సంస్థ హరిహర నృత్య నికేతన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆంధ్రనాట్య శిరోమణిగా, మధురలాస్య కళానిధిగా, అభినవ సత్యభామగా, అభినయ రాయించగా, నంది అవార్డు గ్రహీతగా ఎన్నెన్నో సత్కారాలు అందుకున్నారు దేశ విదేశాల్లో గౌరవనీయులు కళాకృష్ణ గారు. సత్కారం గురు శ్రీమతి నీనా ప్రసాద్ గారు అందుకుంటారు. వారిని సత్కరించేందుకు అనురాధ చంద్రశేఖర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నీనా ప్రసాద్ గారు, వి రిక్వెస్ట్ శ్రీమతి నీనా ప్రసాద్ గారు టు ప్లీజ్ కమాండ్ ద డయాస్. అమ్మ, ఒక అత్యంత ప్రతిభా సామర్థ్యం ఉన్నటువంటి నర్తకీమణిగా నీనా ప్రసాద్ గారు పేరు గడించారు. వారు వేదిక వస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి మూడింటిలోనూ నైపుణ్యం ఉన్నటువంటి కళాకారిణి నీనా ప్రసాద్ గారు ప్రధానంగా మోహిని ఆటంలో బాగా కృషి చేశారు. గురువులు కళ్యాణకుట్టి అమ్మ ఆవిష్కరణలతోటి మమేకమై ఆ ప్రేరణతో ఎన్నో నాట్యరీతుల్ని అభ్యసించి పిహెచ్డి చేస్తూ ఉన్నారు. పలు ప్రశంసలు అందుకున్నారు. లాస్యంలో, తాండవంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు డాక్టర్ నీనా ప్రసాద్. 2002లో కేరళ కళామండలం అవార్డు అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలని అందుకున్నటువంటి కళాకారిణి గురు శ్రీమతి నీనా ప్రసాద్ గారు. వారిని సత్కరిస్తున్నారు అనురాధ చంద్రశేఖర్ గారు. గురు శ్రీమతి చావలి బాలా త్రిపుర సుందరి గారిని వేదిక రావాల్సిందిగా మనవి. వారిని సత్కరిస్తారు హర్షవర్ధన్ గారు అండ్ శ్రీమతి ప్రమీల గారు. వారిని కూడా వేదికొచ్చి ఈ పెద్ద గురువుని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. హర్షవర్ధన్ గారు అండ్ ప్రమీల గారు వేదికకి స్వాగతం. మీ చేతుల మీదుగా మన బాలా త్రిపుర సుందరి గారు సత్కారం అందుకుంటారు. ఇప్పుడు గురు శ్రీమతి చావలి బాలా త్రిపుర సుందరి గారు విశాచార్యులు డాక్టర్ వెంపటి చినసత్యం మాస్టర్ గారి యొక్క కుమార్తె. వారి వేదిక విచ్చేస్తూ ఉన్నారు. తమ తండ్రి గురువు గారు అయినటువంటి మాస్టర్ గారి నుంచి ప్రేరణ పొందిన బాలగారు కేవలం కూచిపూడి నృత్య మాస్టర్ గారి యొక్క బోధనా నైపుణ్యాలను కూడా అంకిత భావంతో వారసత్వంగా అందుకున్నటువంటి విదుషీమణిగా పేరు గడించారు. అమ్మ రండి, వేదిక రెండమ్మ. బాలా మేడం అని అందరూ చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు. తమ ఇంటి మనిషిగా భావన చేస్తారు. వారి ఇంట్లో శిక్షణ పొందినటువంటి పిల్లలు కూడా తమ సొంత ఇల్లుగానే అమీర్పేటలో భావన చేస్తారు. అలాంటి అవ్యాజమైనటువంటి ప్రేమను చూపుతారు. వారి తండ్రి గారి నుంచి వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణ గారు పేరుకు తగ్గట్టే ఆ అన్నపూర్ణమ్మ తల్లి యొక్క ఆ భిక్ష అందుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక గొప్ప విశేషమైనటువంటి స్థాయిలో రాణిస్తారంటారే, ఆ విధంగా ఒక సైద్ధాంతికంగా ఆచరణాత్మకంగా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ తమ గురువు గారు తండ్రి గారు అయినటువంటి వెంపటి చినసత్యం మాస్టర్ గారు కావచ్చు, సోదరులైనటువంటి రవిశంకర్ యొక్క వాళ్ళ యొక్క ప్రేరణతోటి గొప్ప కళాకారిణిగా తమ సంస్థని ఇవాళ నిర్వహిస్తున్నారు. ఘనంగా బాలా త్రిపుర సుందరి గారు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తదుపరి సత్కారం డాక్టర్ పేరిణి కుమార్ బండి వారు. వారిని సత్కరిస్తారు పి సుదర్శన్ రెడ్డి గారు అండ్ వనశ్రీ గారు. వేదిక వచ్చి వారిని సత్కరించవలసిందిగా మనవి. పేరిణి కుమార్ గారు, మీరు వేదిక రావాలి. ఈ యొక్క పిల్లలందరితో కలిసి అభినయవాణి కళాకారులు అందరూ కూడాను అనర్ఘరత్నాలు లాంటి పిల్లలు వీళ్ళంతా. అటువైపు ఆ దీక్షిత్ నుంచి ఇటువైపు ఈ చివరి వరకు పిల్లలంతా. ఇప్పుడు పేరిణి కుమార్ గారు, డాక్టర్ పేరిణి కుమార్ బండివారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. ఆంధ్రనాట్యం, పేరిణి రెండింటిలోనూ పేరు గడించినటువంటి కళాకారులు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందారు. అనేక సంవత్సరాలుగా ఈ కళా ప్రయాణం చేస్తున్నటువంటి కళాకారులు పేరిణి కుమార్ గారు. సింగపూర్లో దాదాపు 10 సంవత్సరాలు అక్కడే ఉండి అనేక మంది శిష్యుల్ని తయారు చేసినటువంటి ఘనత వీరిది. మొత్తం మీద దాదాపు 4000 మంది శిష్యుల్ని తయారు చేశారు. ఎన్నో వర్క్షాప్స్ నిర్వహించారు. పలు డాక్యుమెంటరీలు నిర్వహించారు. పేరిణి, రుద్ర, నృత్య చూడామణి వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం పేరిణిలో పిహెచ్డి చేసి డాక్టర్ పేరిణి కుమార్ బండిగా పేరు గడించి ఆ సేవలో భాగంగానే, ఆ సాధనలో భాగంగానే ముందుకు కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు తమ శిష్యులతోటి. ఇప్పుడు ఆ గ్రూప్ ఫోటో. దీని తర్వాత ఐ రిక్వెస్ట్ మేనేజింగ్ కమిటీ, ఆల్ ద మేనేజింగ్ కమిటీ మెంబర్స్, గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మా అతిథులు, అలాగే గురువులు, పెర్ఫార్మెన్స్ అందరూ కూడా, ఆల్ పెర్ఫార్మర్స్ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ ఫర్ ఏ గ్రూప్ ఫోటో. దీని తర్వాత నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మేనేజింగ్ కమిటీ మెంబర్స్, గెస్ట్స్ as well as gurus and other performers, ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన పెర్ఫార్మర్స్ అలాగే నెక్స్ట్ ఐటమ్స్లో వచ్చేవాళ్ళు కూడా అందరూ కూడాను
ఈ యొక్క కార్యక్రమంలో గ్రూప్ ఫోటోలో కనుక ఉన్నట్లయితే ఇది అమృత కల్చరల్ అకాడమీ ఘనంగా చాటుకుంటుంది. ఇంతమందితో కలిసి ఈ కళా ప్రయాణం. I request all the guests of honors, please come onto the stage one more time if you don't mind for a final photo op. Chandrasekhar garu, PV Rao garu, Narasimhan garu, Padmasri Padmaja Reddy garu, Suryaprabha garu, Uma Maheshwari garu, Madal Ravi garu, please come onto the stage one more time. We do a complete photo op with all the performers and the gurus and our guests. శ్రమ అనుకోక మరొక మారు గెస్ట్లందరూ రండమ్మా. ఆశ్రిత గారు ఇప్పుడే వచ్చారు. శ్రీమతి ఎన్ ఆశ్రిత వేముగంటి వారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వి రిక్వెస్ట్ శ్రీమతి ఎన్ ఆశ్రిత వేముగంటి ప్లీజ్ కమ్ ఆన్ టు డాష్. వారు కూడా ఒక నర్తకీమణి, ఒక అభినయ కళాకారిణి అని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ గ్రూప్ ఫోటో తర్వాత వారిని సత్కరించుకుందాం. ఆల్ గెస్ట్స్ ఇంక్లూడింగ్ పెర్ఫార్మర్స్ ఇవాళ అమృత కల్చరల్ అకాడమీ కార్యక్రమానికి సంబంధించి అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఈ గ్రూప్ ఫోటో తర్వాత మళ్ళీ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడాను ప్రారంభమవుతాయండి. మరొక 6 ఉన్నాయి ఐటమ్స్, అన్నీ చూద్దాం. నిండుగా ఉంది, వేదిక నిండుగా ఉంది. మనపూర్వకంగా మన కరతాళ ధ్వనులు మనం కూడా గట్టిగా అందిద్దాం.